హలో ఫ్రెండ్స్, ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎనీవే మనకి వీకెండ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా నాన్ వెజ్ లవర్స్ అయిపోతాం కదా. అందులో నేను స్పెషల్ అయితే ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ కర్రీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, ఈజీ ప్రాసెస్. ఎనీవే ముందుగా అయితే ఒక 1.5 kg వరకు ఫిష్ అయితే తెచ్చుకున్నా. దాన్ని ఇంటికి తెచ్చాక లైట్గా క్లీన్ చేసుకుంటే నీచు స్మెల్ అనేది పోతుంది కదా. పోయిన తర్వాత ఇలా బాండీలో డైరెక్ట్ నేను కర్రీ టైప్ చూపిస్తున్నాను. ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా అయితే స్పైసీకి తగినంత కారం ఒక 2 టేబుల్ స్పూన్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్, అలాగే కొంచెం పసుపు వేసి మొత్తం దానిపైన కొంచెం ఉల్లిబందు కూడా వేయండి. ఉల్లిబందు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. అలాగే కట్ చేసిన ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ఒక 2-3 వేసుకోండి స్పైసీకి తగినంత. మిగిలిన ఆనియన్ ముక్కలన్నింటినీ ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకే బాండీలో వేసేసుకోండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ముందే ఆనియన్స్ ఫ్రై చేసేసి ఫిష్ వేస్తారు, వండుతారు. బట్ నేను అలా చేయను. అలాగే ఒక టమోటా ఆనియన్ పేస్ట్ పట్టుకున్నాను, కొంచెం గ్రేవీ ఎక్కువ కోసం. దీనిపైన ఇలా ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నేనైతే ఒక హాఫ్ గ్లాస్, చిన్న టీ గ్లాస్లో హాఫ్ వరకు వేసాను అనమాట. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టేసేసి మూత వేసేసుకుని ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఫిష్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఫిష్ ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా, అందరికీ తెలిసిందే కదా. అలా ఉడికిన తర్వాత మనం మూత తీసిన తర్వాత చింతపండు పులుసు నేనైతే ఎక్కువ వేయలేదు, కొంచెమే నానబెట్టుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ టమాటాతో ఆనియన్ పేస్ట్ పట్టా కాబట్టి. అది వేసిన తర్వాత కొంచెం వాటర్ ఒక 2 glasses వరకు, అంటే ముక్క మునిగే వరకు పోసుకున్న తర్వాత కాసేపు మూత వేసి ఉంచండి. తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఫిష్ కర్రీ అయితే చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, లాస్ట్లో ఫైనల్లీ కొత్తిమీర వేసుకోండి గార్నిష్ కోసం. అలాగే ఉల్లిబందు కూడా ఉంటే వేసుకోండి. ఇంకా మిగిలిన ఫిషెస్ ముక్కల్ని నేను ఆల్రెడీ మసాలా పట్టేశాను అనమాట. ఇందులో కొంచెం కర్డ్ కూడా వేసాను. మసాలా అంటే ఏం లేదు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే వేసి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఆయిల్ ఎక్కువ ఏమి అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. బాండీలో మసాలా అయితే మంచిగా పట్టించుకోవాలి ముక్కకి. నేనైతే ఒక ½ an hour ముందే మసాలా పట్టించేసి పక్కన పెట్టాను అనమాట. బాగా పట్టింది మసాలా కూడా, చాలా టేస్టీగా ఉంది. ముక్క కూడా మంచిగా ఫ్రై అయింది, చాలా అంటే చాలా బాగుంది. ఇలా 2 sides ఫ్రై చేసుకోండి ఆయిల్ అయితే. అలా మిగిలిన ఉన్న ముక్కలు అన్నిటిని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచండి. స్టార్టింగే హై పెట్టేశారనుకోండి ఏమవుతుందంటే ముక్క మాడిపోయి బాగోదు, టేస్ట్ కూడా. ముక్క ఎక్కువ మాడకూడదు. మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఏంటంటే ముక్క కూడా చాలా బాగుంటుంది, ప్లస్ బాగా ఫ్రై అవుతుంది కదా. ఫిష్ అయితే మాడితే అస్సలు బాగోదు, స్మెల్ కూడా వస్తుంది. ఎనీవే మాడకుండానే మనం తీసుకోవాలి. ఇలా 2 sides ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 4 pieces వరకు ఫ్రై చేసుకున్నాను. అలాగే మిగిలి ఉన్న మసాలా పేస్ట్ ఉంది కదా, అందులో కొంచెం ఒక ఆనియన్ కట్ చేసేసుకొని ఆ మిగిలిపోయిన ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే మనకి రైస్ కూడా సెట్ అయిపోద్ది. ఫిష్ ముక్కల్ని ఎప్పుడైనా టిష్యూ ప్లేట్లోకి ఇలా తీసిన తర్వాత వాటిపైన మసాలా పేస్ట్ అనేది పక్కా వేసుకోవాలి. మసాలా పౌడర్ అది వేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి. లేకపోతే ఫిష్ ముక్కలు ఏంటంటే మెత్తగా సప్పపడిపోయినట్టు అయిపోతాయి అనమాట. ఇలా మసాలా పౌడర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం కూడా వేసుకోండి. అలాగే ఉల్లిబందు ఉంటే కూడా వేసుకోండి గార్నిష్ కోసం అనమాట. ఫిష్ కర్రీ అలాగే ఫిష్ ఫ్రై రెండు అయితే ప్రిపేర్ అయిపోయినాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో రికీటికి నేను కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే వీడియో చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే చూసారు కదా, నాన్ వెజ్ స్పెషల్ ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై ఇష్టపడే వాళ్ళైతే పక్కా లైక్ చేయండి. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.